ఎవరి జాగకు దిక్కు లేదు. ఎంత చెప్పినా కోట్లు మొట్టికాయలేసినా ఆ తర్వాత అధికారులకు ఎన్ని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చినా కూడా ఈరోజు మళ్ళీ హైడ్రా పేరిట ఈరోజు పేదోనింటిపై మరొకసారి ఈ దారుణమైన దుశ్చర్యకు పాల్పడుతూనే ఉంది ఈ ప్రభుత్వం. ప్రస్తుతం మనం ఏదైతే ఫిర్జాద్గూడకు సంబంధించిన మున్సిపాలిటీ అక్కడ ఉన్నటువంటి సాయి ఐశ్వర్య కాలనీ రోడ్ నెంబర్ 1 దగ్గర ఉన్నాం. మనం ఈరోజు ఉదయం నుంచి కూడా వచ్చినటువంటి హైడ్రా బుల్డోజర్లు ఈరోజు పేదోడి ఇంటిని మొత్తం కూడా నేలమట్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్. 2 జేసీబీలతో ఒకవైపు డిఆర్ఎఫ్ సిబ్బంది, మరోవైపు జిహెచ్ఎంసీ అలాగే స్థానిక పోలీసుల నేపథ్యంలో కూడా ఈరోజు మొత్తం దాదాపు ఒక 20 నుంచి 25 ఇళ్లని పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ దారుణమైన దుశ్చర్య ఈరోజు ఇప్పటివరకు కూడా 10 గంటల వరకు కూడా కొనసాగుతూనే ఉంది. దాదాపుగా ఇప్పుడు ఒక 20 నుంచి 25 ఇళ్ళు మాత్రం నేలమట్టమైన పరిస్థితి ఉంది. చూడొచ్చు మనం విజువల్స్లో మొత్తం ఎక్కడిదక్కడ ఇప్పుడు వాళ్ళకు వేసుకొని అంటే వాళ్ళకున్న కష్టపడి సంపాదించుకోనో లేకపోతే భూములు అమ్ముకోనో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కాయ కష్టం చేసో సంపాదించి ఒక గూడు వేసుకుంటే ఆ గూడుని ఈరోజు హైడ్రా పేరిట ఏ విధంగా బుల్డోజర్లు నాశనం చేస్తున్నాయి ఒకసారి మనం చూడొచ్చు. ఆ బుల్డోజర్ల శబ్దాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఏదైతే సాయి ఐశ్వర్య రెసిడెన్సీ రోడ్ నెంబర్ 25 సంబంధించిన మనం ఇక్కడ ఉన్నాం. చూసుకుంటే ఇక్కడ నుంచి వరుస పొంటి దగ్గర 25 ఇళ్ళుని ఉదయం 6:30 నుంచి కూడా ఈ యొక్క కూల్చివేతలు కొనసాగుతూనే ఉంది. ఓవైపు హైకోర్టు కూడా హైడ్రా సంబంధించిన దాని మీద ఏదైతే నివాస స్థలాల జోలికి పోకూడదని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పినా కూడా బేఖాతారు చేస్తూ ఈరోజు హైడ్రా అధికారులు ఇక్కడ కనీసం చెరువు కానీ లేకపోతే ముందస్తు నోటీసులు కూడా కానీ లేకపోతే ఒక వారం రోజుల నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకుండా ఈరోజు ఉదయం 6:30 వచ్చేసినటువంటి ఈ యొక్క హైడ్రా సిబ్బంది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా 2 బుల్డోజర్లు పెట్టేసి ఇలా పేదోని గూడుని మొత్తం కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ సంబంధించిన హైడ్రాకి సంబంధించినటువంటి వ్యాన్లో కూడా ఎక్కించి వాళ్ళని లోపల నెట్టేసిన పరిస్థితి ఉంది. వాళ్ళని మమ్మల్ని ఎందుకు కూలగొడుతున్నారని చెప్పేసి పేద ప్రజలు అడుగుతుంటే కూడా వాళ్ళని దౌర్జన్యంగా అయితే ఒక పోలీస్ సిబ్బంది అయితేనేది లేకపోతే డిఆర్ఎస్ సిబ్బంది అయితేనేది వాళ్ళని బయటికి పంపించేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఏదేమైనా కూడా హైడ్రా పేరిట జరుగుతున్నటువంటి ఈ యొక్క అరాచకం ఏదైతే ఉందో లేకపోతే అన్యాయం ఏదైతే ఉందో పేద ప్రజల మీద ఇళ్ల మీద గూడు మీద లేకపోతే వాళ్ళ కష్టార్జితం మీద జరుగుతున్నటువంటి ఏదైతే దాడి ఉందో సంబంధించినటువంటి యావత్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సబ్బండ వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు పేదోడింటిని కూడా కొడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించి కొద్ది రోజుల పాటు ప్రభుత్వం స్తబ్దుగా ఉన్నా కూడా మరొకసారి ఈ ఫిర్జాద్గూడలో కూల్చివేతతోటి మరొకసారి హైడ్రా ఒకసారి తెర మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ వారం నుంచి కూడా మాకు కనీసం సమాచారం ఇవ్వలేదు, కనీసం నోటీస్ ఇవ్వలేదు, మా సమాన్లు కూడా తీసుకునేంత సమయం ఇవ్వకుండా ఈరోజు మా గూడి మీద పడరని చెప్పేసి కూడా బాధితులు లబోదిబో మొత్తుకుంటున్నా కూడా కనీసం పోలీస్ అధికారులు అయితేనేది లేకపోతే డిఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళని తీసుకొచ్చి అక్కడ డిజాస్టర్ వ్యాన్స్లలో వేసి కూడా ఈరోజు వాళ్ళని నిర్బంధించి ఇల్లు కూలగొట్టేటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. దాదాపు 25 ఇళ్ళు ఇప్పటికే మొత్తం ఒకసారి మొత్తం 25 ఇండ్లు మొత్తం పూర్తి స్థాయిలో నేలమట్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ కనపడుతున్నటువంటి చెట్టు నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఓన్లీ ఈ సర్వే నెంబర్ సంబంధించి లేకపోతే ఈ రోడ్డుకు సంబంధించిన దాని మీద మాత్రమే ఇక్కడ పక్కపొంట అయితే ఇండ్లు అయితే యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. దీనికి కేవలం మా మీదే ఎందుకు అయింది, ఇది ఎందుకు ప్రభుత్వ ల్యాండ్ అయింది, దీనికి సంబంధించిన కంచె ఎందుకు ఏమవుతున్నారని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులను అడిగినా కూడా మాకు సమాధానం లేదు. నేరుగా ఉదయం 6:30కే బుల్డోజర్లు తీసుకొని వచ్చేసి ఈరోజు మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళు ఉంటున్నటువంటి నివాస స్థలాలు అయితేనేది లేకపోతే వాళ్ళు ఏదో ఒక మా స్థలం అని చెప్పేసి ఒక కట్టుకున్నటువంటి గూడు మీద కూడా దుశ్చర్య కొనసాగుతూ ఉంది. వాళ్ళు బుల్డోజర్లు మొత్తం కూడా ఈరోజు ఎక్కడైతే వాళ్ళ షెడ్డును మొత్తం కూడా కూల్చివేసే పరిస్థితి ఉంది. ఆ కూల్చివేసే నేపథ్యంలో కూడా చాలామంది ఇక్కడ బాధితులందరూ కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా చెప్తున్న మాట ఒకటే, కనీసం ఏంది హైడ్రా పేరిట ఎందుకు మా మీద ఇంత అరాచకం, పేదవాళ్ళకు సంబంధించిన దాని మీద ఎందుకు హైడ్రా పడుతుంది, పేదోళ్ళు ఎందుకు మాకు టార్గెట్ అవుతున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ కడుపు మంటతో వాళ్ళు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా ప్రభుత్వమే సమాధానం చెప్పాలి, హైడ్రా అధికారులే సమాధానం చెప్పాలి, కనీసం దౌర్జన్యానికి ఎందుకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళందరూ అడుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.